వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో కేవలం ఆయన కృప అని అందుని బట్టి ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుతున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీరు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, మీరు సర్వ సమృద్ధితో అన్ని విషయాలు కూడా ఎదుగుతున్నారని, ఆశీర్వదింపడుతున్నారని దేవుడి నామాన్ని బట్టి నమ్మి స్తుతిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. మోటుగా వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2-5 వచనాలు చూసుకుంటే, అప్పుడు యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, పూర్వం మీ పితరులు అబ్రహాము, నాహోరుల తండ్రి అయిన తెరహు యూప్రటిస్ అవతల నివసించి ఇతర దేవతలను వాళ్ళు సేవించినట్లుగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామణుడు, కృపామణుడు, దయామణుడు కృప మీ అప్రించి పాదులకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాత్రకు వచ్చిన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మిమ్మల్ని మీరు వహింపరచుకోమని, మేము కూడా ఎటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల విశ్వాసంలో మేము అట్టు ప్రకారం జీవించే కృపను గురించి మీరే సహాయం చేసి, భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మీ యందు నాయన నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించి మాకు సహాయం చేసి నడిపించమని మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతిపిక్కలను వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ ప్రజలందరితో ఇలా అంటున్నాడు మాట. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా చెప్తున్నాడు మాట. ఏమనంటున్నాడు? పూర్వం మీ పితరులు నివసించిన దేశం నుండి మిమ్మల్ని తీసుకొచ్చాను. వారు ఇతర దేవతలను కొలుస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు కూడా ఆ యూప్రటిస్ నది అవతల నుంచి నేను యూప్రటిస్ నది అవతల నివసించే వాళ్ళని నేను రప్పించాను. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చితిని. మొదటగా ఎవరిని తోడుకొని వచ్చాడట? పితరుడైన అబ్రహాము తోడుకొని వచ్చితిని. కనాను దేశం అంతటను సంచరింపచేసి తీసుకుని వచ్చి, కనాను దేశానంతా అబ్రహాము సంచరించేలా చేసి అతని సంతానం విస్తరింపచేశాను. ఇస్సాకుని ఇచ్చాను అని చెప్తున్నాడు మాట. ఇస్సాకులకు నేను యాకోబునిచ్చితిని. తర్వాత యాకోబే కాదు, నేను అంటే ఇస్సాకునకు నేను యాకోబు ఏసావుని ఇచ్చితిని. ఇద్దరిని ఇచ్చాడు కదా. సేయూరు మన్యములను ఏసావుకి ఇచ్చితిని అని చెప్తున్నాడు. యాకోబు అతని కుమారులను ఐగుప్తులోకి దిగిపోయారు. యాకోబు అతని కుమారులు ఐగుప్తులో ఉండిపోయారు. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యన నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మల్ని వెలుపటికి రప్పించితిని. ఎన్నో అద్భుత కార్యాలు ఐగుప్తు నుండి తీసుకురావడానికి ఎన్నో అద్భుత కార్యాలు నేను చేశాను. అక్కడి నుంచి మిమ్మల్ని బయటకు రప్పించాను మోషే అహరోనులను పంపి అని చెప్తున్నాడు అనమాట దేవుడు. నేను ఐగుప్తులోని మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం వద్దకు రాగా ఐగుప్తీయుల రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరివేశారు. వాళ్ళు ఐగుప్తులో నుండి వాళ్ళని రప్పించినప్పుడు, తండ్రులు రప్పించినప్పుడు సముద్రం వద్దకు వచ్చినప్పుడు ఏమైందంటే ఐగుప్తు ప్రజలు రౌతులతోనూ రథములతోనూ ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళని తరిమారని చెప్తున్నాడు. వారు యెహోవాకు అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తులకు మధ్య చీకటి కల్పించాడు. మధ్య ఏం కల్పించాట? చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి, సముద్రాన్ని వాళ్ళ మీదకి రప్పించేశారు. వాళ్ళు మునిగిపోయారు. వీళ్ళు 6 నెలల్లో వెళ్ళిపోయినట్టుగా చూస్తాం మనం. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కనులారా చూసితిరి. ఎన్నో అద్భుతాలు ఐగుప్తులో ఆయన చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు మాట. అటు తర్వాత బహుదినములు అరణ్యములో నివసించారు అని చెప్తున్నాడు. 24:14 చూసుకుంటే అందువలన ఏమంటున్నాడు? ఆ కింద వచ్చిన అధ్యాయం అంతా చూసుకుంటే వాళ్ళకి ఎలా పితరులు జ్ఞాపకం చేసుకోవాలి, అలాగ అన్నీ ఉంటాయి అన్నమాట.
కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారు. ఇది ముఖ్యం. ఎలాగా ఉండాలట? మీ పితరులకు చేసిన ఆశ్చర్యకార్యాలు మీరు చూశారు. ఎర్ర సముద్రం వాళ్ళని ఐగుప్తీయులను ముంచేసింది కానీ వీళ్ళు 6 నెలలు నడిచినట్టుగా నడిచి వచ్చారు. ఎన్నో ఎన్నో కార్యాలు నేను చేశాను. ఆ ఐగుప్తులో నుండి నేను చేసిన దాన్ని మీరు కనులారా చూశారు. ఆ తర్వాత మీరు బహుదినములు అరణ్యలో నివసించారని చెప్పిన తర్వాత, కాబట్టి అందువల్ల మీరు ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు గలవారై భయభక్తులు కలిగి ఉండండి. ఆయనను నిష్కపటంగాను సత్యముగాను సేవించుతూ ఉండుడి. ఎలాగుండాలంట? నిష్కపటంగా, కపటం లేని మనసుతో సత్యముగానే ఉండాలి. అబద్ధముగా అలా ఉండకుండా సత్యముగా సేవించండి అని చెప్తున్నాడు అన్నమాట. మీరు ఎలాగ మళ్ళీ ఏమన్నాడు? నేను చెప్పేది చెప్పాను, మీరు ఎలాగున్నా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అని చెప్తున్నాడు మాట యెహోషువ ప్రజలందరితోటి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 24:15 వచనంలో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అని చెప్తున్నాడు. మనము భయభక్తులు కలిగి ఉండాలని వాళ్ళకి చెప్తున్న దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. మనము మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. నిష్కపటంగా ఉన్నారు. వాళ్ళు నిందారహితంగా ఉన్నారు. సత్యం అనుసరించే ఉన్నారు. విశ్వాసంగా ఉన్నారు. విశ్వాసంలో బలహీనులు కాక విశ్వాసంలో ఉన్నారు. యెహోవానే నమ్ముకుని ఆయన్ను సేవించుతూ నిందారహితంగా, సత్యంగా, నిష్కపటంగా, భయభక్తులతో ఆయన సేవించినట్లుగా మనం చూస్తున్నాము. అలా ఉండాలని యెహోషువ వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మీరు ఎలాగున్నా నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించదమని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అది వాళ్ళకే కాదు, ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, నేడు మనకు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిష్కాపట్యం, మనసులో ఎటువంటి కపటం లేకుండా ఉండాలి. సత్యం అనుసరించాలంటే దేవుడే సత్యంని అనుసరించి ఉండాలి. విశ్వాసంలో మనం కోల్పోకూడదు, అవిశ్వాసంలో ఉండకూడదు, సందేహపడకూడదు, విశ్వాసముగా ఉండాలి. ఈ అధ్యాయం అంతా ఏం చెప్తుందంటే యెహోషువ తన ప్రజలతో చేసే చివరి ప్రసంగం అన్నమాట. ఇది ఆఖరి ప్రసంగం. ఎవరు? యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చేసే ఈ అధ్యాయం అంతా ఆఖరి ప్రసంగం అన్నమాట. ఆఖరి ప్రసంగాన్ని వివరిస్తుంది. ఇందులో అతను వారి చరిత్రను గుర్తు చేస్తాడు. వారు ఎలాగొచ్చారు, ఏమిటి వారి పితరులు ఎలాగొచ్చారు, ఎలా అద్భుత కార్యాలు చేశాడు, ఎలా ఆశ్చర్య కార్యాలు చేశాడు, అరణ్యంలో ఎలా నడిపించాడు, వాళ్ళని పాలుతెన్నులు ప్రవహించే దేశానికి ఎలా నడిపించాడు, అరణ్యం అంతా ఎలా కాచి కాపాడాడు, ఇవన్నీ చెప్తున్నాడు. వాటి అధ్యాయం అంతా వాళ్ళ చరిత్రను గుర్తు చేస్తున్నాడు. మరి మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం అంటే ఏ స్థితి నుంచి వచ్చాం, ఏ స్థితి నుంచి ప్రభువుని నమ్ముకున్నాం, మనం హృదయపూర్వకంగా నమ్ముకున్నాము. మరి మనం భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? నిష్కాపట్యంగా ఉన్నామా? సత్యము దేవుడిని అనుసరించి ఉన్నామా? విశ్వాసం కోల్పోకుండా బలమైన విశ్వాసంలో ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మన చరిత్ర, మన గత కాలంలో జరిగిన కష్ట నష్టాలు ఇవన్నీ కూడా మనని ఇంత సర్వసమృద్ధిలోకి నడిపించిన దేవుణ్ణి మనం మర్చిపోతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఎన్నో కార్యాలు నా పట్ల, మీ పట్ల చేశాడు. ఆరోగ్యపరంగా చేశాడు, ఆత్మీయపరంగా చేశాడు. అనేకమైన ఆర్థిక పరిస్థితుల్లో, కష్ట నష్టాల్లో మనకు తోడున్నాడు దేవుడు. మనని విడిచిపెట్టలేదు. ఆయన మనం తప్పిపోతున్నప్పటికీ ఆయన మనని క్షమిస్తూ వచ్చాడు. మనం మొరపెట్టినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజల వారికి మొరపెట్టినప్పుడు అని ఉంది కదా, మనం మొరపెట్టినప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు, మనం సరిచేసుకుని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు ఆయన మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు. మనం మర్చిపోతున్నామా? ఈరోజు మనం అన్నీ కలిగి ఉండి దేవుడిని మర్చిపోతున్నామా? సర్వసమృద్ధిలోకి నడిపించిన దేవుడిని మనం పక్కకు పెడుతున్నామా? మరి మనం భయభక్తులు కలిగి ఆయన సేవిస్తున్నామా? విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నామా? విధేయత మరియు దేవుని పట్ల విధేయత చూపమని వారిని హెచ్చరిస్తాడన్నమాట యెహోషువ. మరి దేవునికి విధేయత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నిష్కాపట్యంగా ఉండాలి, సత్యం అనుసరించి ఉండాలి, విశ్వాసం కోల్పోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, మరి ముఖ్యంగా విధేయత కలిగి ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం హెచ్చరిస్తోంది. యెహోషువ ప్రజలతో మాట్లాడింది నేడు మనతో కూడా మాట్లాడుతున్నాడు.
దేవుడు. కాబట్టి మనం సరి చేసుకుంటాం. మనలో ఏ లోపాలు ఉన్నాయో, మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో మనం పరిశీలించుకుంటూ మనం ఆయనలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభా, మీ అప్రంజ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినామైనా మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను మాకు జ్ఞాపకం చేశావు తండ్రి. నాయన, వారి పట్ల చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఐగుప్తీయులను ఎంతగానో మీరు నడిపించారు తండ్రి. ఐగుప్తు దేశాన్ని నుండి వాళ్ళని బయటకు రప్పించి వారి పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశారు తండ్రి. మరి విశ్వాస జీవితంలో భయభక్తులు కలిగి విధేయతతో నిష్కాపట్యంగా సత్యంతో జీవించుకొని వారికి ఉన్న ఆశీర్వాదాలు మేము కూడా పొందుకుంటామని మరొకసారి మీ వాక్యం ద్వారా మాకు హెచ్చరించినందుకు, మమ్మల్ని హెచ్చరించుకున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. అటువంటి జీవితంలో బలముగా మేము ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుని యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి మిక్కులను గైడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు. నన్ను మీరు ప్రోత్సాహపడుతూ వాక్యం ద్వారా ఆనందిస్తూ సంతోషిస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు, నన్ను బలపరిచిన వారు అవుతారు. దేవుడి వాక్యమును దీవించిన కాక మీ గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. నా గురించి, మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి, అన్ని విషయాల గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.